జాజీ అనే అమ్మాయి దుష్యాన్ని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తుంది. హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న జాజీకి ఇంతకు ముందు ఈ ఇంట్లో ముగ్గురు కోడళ్ళు దారుణంగా చనిపోయారని తెలుసుకుంటుంది. ఈ విషయం తెలిసిన జాజీ చాలా భయపడిపోతుంది. ఆ ముగ్గురు కోడళ్ళు ఎలా చనిపోయారు అని దాని వెనకాల ఉన్న మిస్టరీని తెలుసుకోవాలి అనుకుంటుంది జాజీ. ఈ మిస్టరీని తెలుసుకోవడానికి జాజీ ఎలాంటి స్ట్రగుల్స్ అండ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసింది, అసలు ఇంత ఘోరంగా ఆ ముగ్గురు కోడళ్ళు ఎలా చనిపోయారు అని మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ ఆయనం అనే వెబ్ సిరీస్ అయితే చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతూ ఉంటుంది. ఎండ్ ఎపిసోడ్ వరకు ఈ సిరీస్ లో సస్పెన్స్ ని, మిస్టరీ ఎలిమెంట్స్ ని చాలా బాగా క్యారీ చేస్తారు. ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. అలాగే అందరి పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా అనిపించాయి నాకైతే. సో ఓవరాల్ గా థ్రిల్లింగ్ గా ఉండే ఈ సిరీస్ ని మీరు అస్సలు మిస్ కాకండి. ఈ సిరీస్ టోటల్ 6 ఎపిసోడ్స్ తో ZEE5 లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఏసీపీ దర్శన. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి కేసు అయినా చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తుంది. కానీ ఒక సైకో కిల్లర్ అమ్మాయిలని కిడ్నాప్ చేసి చాలా దారుణంగా చంపుతూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతున్నాడు, ఈ అమ్మాయిలకి ఆ కిల్లర్కి సంబంధం ఏంటి, అసలు ఆ అమ్మాయిలు చేసిన తప్పేంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి దక్షణ. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లర్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్లో సాయి ధన్షిక గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొంచెం అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది ఈ మూవీ. టోటల్ గా ఒక మిస్టరీ థ్రిల్లర్ క్రైమ్ మూవీ కావాలి అంటే ఈ మూవీ అయితే చూసేయండి. ఈ మూవీ అయితే మనకి ZEE5 లోనే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ సౌమ్య అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. తనని తాను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గా చూడాలనుకుంటుంది. తను ఇదే ప్రాసెస్ లో ఒక పెద్ద కేసు రావాలి అని సౌమ్య అయితే అనుకుంటుంది. ఇదే ప్రాసెస్ లో సౌమ్యకి ఒక పెద్ద మర్డర్ కేసు అయితే దొరుకుతుంది. చాలా మంది అమ్మాయిలు మర్డర్ అయిన కేసు అయితే దొరుకుతుంది సౌమ్యకి. ఇంతకీ మర్డర్ కేసు ఎవరు చేశారు, అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేసి మరి చంపుతున్నాడు అని ఈ కేసు అయితే సౌమ్య ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కేసుతో సౌమ్య తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసిందా లేదా, ఇంతకీ ఆ కిల్లర్ని పట్టుకుందా లేదా అని తెలియాలంటే ఈ ఏవం అనే మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సౌమ్య లైఫ్ లోనే తనకి దొరికిన ఇది పెద్ద మర్డర్ కేసు, ఇంతకీ సాల్వ్ చేసిందా లేదా అనేది థ్రిల్లింగ్ గా నడుస్తూ ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే ఆహాలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ చాలా మంది చూస్తుంటారు, ఒకరు చూస్తుంటే కామెంట్ చేయండి. మూవీ నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్యపురం. ఇది ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేసి కార్తిక్ అనే వ్యక్తి దేవుడు అంటే అస్సలు నమ్మడు. ఇతను ఒక నాస్తికుడు. ఇక స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కార్తిక్ అనే వ్యక్తి సుబ్రహ్మణ్యపురం అనే ఒక విలేజ్ అయితే వెళ్తాడు. అక్కడ ఆ ఊర్లో టెంపుల్లో లైన్ గా మర్డర్స్ అయితే అవుతూ ఉంటాయి. అసలు ఈ టెంపుల్లో మర్డర్స్ వెనకాల ఉన్న నిజాన్ని కనుక్కోవాలనుకుంటాడు కార్తిక్. ఈ మర్డర్స్ వెనకాల ఉన్న నిజాన్ని కార్తిక్ కనిపెట్టాడా లేదా, ఇంతకీ ఆ మర్డర్స్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, సుబ్రహ్మణ్యపురంలో ఏముంది ఆ టెంపుల్లో అనేది కార్తిక్ చివరికి కనిపెట్టాడా లేదా అని తెలియాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఇది ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో చాలా నిజాలు తెలుస్తూ ఉంటాయి కార్తిక్ కి. అలాగే క్లైమాక్స్ లో కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఈ మూవీని చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీలో ఒక కిల్లర్ అమ్మాయిలను వాడుకొని వాళ్ళని చంపేసి కిరోసిన్ పోసి వాళ్ళ బాడీలని తగలబెట్టేస్తాడు. ఆ కిల్లర్ ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్ లో వైభవ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాసెస్ లో వైభవ్ కి ఇంకొక కేసు వస్తుంది. అది కూడా సేమ్ కిరోసిన్ పోసి తగలబెట్టిన బాడీయే. దీని తర్వాత వైభవ్ ఈ కేసుని సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో వైభవ్ కి ఇది ఒక సింపుల్ కేసు కాదు, చాలా అమ్మాయిలని కిరోసిన్ పోసి తగలబెడుతున్నాడు అని తెలుసుకుంటాడు. అంటే ఇలాంటి పనులు చేసేది నార్మల్ కిల్లర్ కాదు, ఒక సైకో కిల్లర్ అని తెలుసుకుంటాడు వైభవ్. చివరికి వైభవ్ ఈ సైకో కిల్లర్ ని పట్టుకున్నాడా లేదా, అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేసి కిరోసిన్ పోసి మరి చంపుతున్నాడు, ఈ కేసుని టేకప్ చేసే ప్రాసెస్ లో ఎలాంటి ట్విస్ట్లు బయటపడ్డాయి అని తెలుసుకోవాలంటే 2022లో రిలీజ్ అయిన ఈ కిరోసిన్ అనే మూవీ అయితే చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే థ్రిల్లింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. బోరింగ్ కూడా ఎక్కడ అనిపించదు. మీకు సీరియల్ కిల్లర్ లాంటి మూవీస్ నచ్చితే ఈ మూవీ అయితే పక్కా చూడండి. ఈ మూవీ యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఇప్పుడు నేను చెప్పబోయే మూవీలో అనుష్క శర్మ గారు అయితే మెయిన్ లీడ్ లో చేశారు. ఒక యూనిక్ ప్లాట్ తో ఒక హారర్ మూవీ చూడాలనుకుంటే ఇదైతే ట్రై చేయండి. మూవీ నేమ్ వచ్చేసి పరి. ఈ మూవీ అయితే మీకు ఇంతవరకు చూసిన హారర్ మూవీస్ కంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇక మూవీ ప్లాట్ కి వచ్చేస్తే రోడ్డు మీద ఒక అమ్మాయి అయితే వెళ్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి చూసి తన ఇంట్లోనే ఉంచుకుంటాడు హెల్ప్ చేద్దామని. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక ఆ ఇంట్లో ఏమో జరుగుతుందని ఆ అబ్బాయికి అయితే డౌట్ వస్తుంది. ఇంతకీ ఆ ఒంటరిగా వెళ్తున్న అమ్మాయి ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనని ఎలాంటి సిచ్యువేషన్ లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంతకీ ఆ అమ్మాయి మనిషి
అర్చన. ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక ఎలాంటి చేంజెస్ ఇంట్లో చూశాడు ఈ అబ్బాయి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీ మనకి అనుష్క శర్మ గారి యాక్టింగ్ కోసం అన్నా చూడాలి. ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ హారర్ మూవీ కావాలంటే ఈ మూవీ అయితే చూడాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. టైం పాస్ కి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సెక్టర్ 36 ఇది ఒక భయంకరమైన సైకో కిల్లర్ మూవీ. మూవీ ప్లాట్ కి వచ్చేస్తే సెక్టర్ 36 అలాగే రాజు క్యాంప్ ఏరియాలో వరుసగా పిల్లలైతే మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయిన పిల్లల పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో ఎంత కంప్లైంట్ చేసినా పోలీస్ వాళ్ళైతే పట్టించుకోరు. ఇదే ప్రాసెస్ లో చరణ్ పాండే అనే పోలీస్ ఆఫీసర్ కూతురిని ఎవరో కిడ్నాప్ చేద్దామని ట్రై అయితే చేస్తారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, ఆ చిన్న పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు అనేది పోలీస్ ఆఫీసర్ కనుక్కున్నాడా లేదా అనేది మిగతా మూవీ స్టోరీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి సెక్టర్ 36. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ అలాగే ఇంట్రాగేషన్ సీన్స్ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా చేశారు ఈ మూవీలో. కానీ క్లైమాక్స్ అయితే కొంచెం సాడ్ గా ఉంటుంది, కానీ మూవీ అయితే బాగుంటుంది. ఓవరాల్ గా ఒక థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అయితే అస్సలు మిస్ కాకండి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. శక్తిగర్ అనే ఒక ఊరు నుంచి ఒలింపిక్స్ కి ట్రైన్ అయ్యి చాలా మంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. నిహాల్ సింగ్ అనే ఒక పర్సన్ మంచి బాక్సర్. అయితే ఈసారి ఊరు వాళ్ళ అందరు హోప్స్ నిహాల్ సింగ్ మీద అయితే ఉంటాయి. నిహాల్ సింగ్ ఈసారి ఒలింపిక్స్ లో సెలెక్ట్ అయ్యి బాక్సింగ్ లో దుమ్ము లేపుతాడని, వాళ్ళ ఊరికి మంచి పేరు తెస్తాడని హోప్స్ అయితే పెట్టుకుంటారు ఆ ఊరు వాళ్ళు నిహాల్ సింగ్ మీద. అయితే ఇంకొన్ని రోజుల్లో ఒలింపిక్స్ సెలక్షన్స్ అనంగా నిహాల్ సింగ్ గుడియా అనే ఒక అమ్మాయితో లేచిపోతాడు. అయితే ఇదే ప్రాసెస్ లో కొద్దిమంది మాస్క్ పెట్టుకొని నిహాల్ సింగ్ అలాగే గుడియా మీద అయితే అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో నిహాల్ సింగ్ అయితే చనిపోతాడు. గుడియా అయితే బతికి బయటపడుతుంది. ఇంతకీ ఈ నిహాల్ సింగ్ ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే ఆ గుడియా ఎవరు, సెలక్షన్స్ దగ్గరలో ఉండగా ఈ లేచిపోవడం ఏంటి, ఆ మాస్క్ పెట్టుకుని అటాక్ చేసిన పర్సన్స్ ఎవరు, నిహాల్ ని చంపేసి గుడియాని ఎందుకు వదిలేశారు అనేది మిగతా మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి గ్లోరీ. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. అలాగే ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ కూడా ఎంటర్ అవుతారు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ. ఒక ఊర్లో ఉన్న కోటలో ఒక రాక్షసుడైతే ఉంటాడు. ఆ రాక్షసుడికి ఆకలైనప్పుడల్లా ఆ ఊర్లో ప్రజల నుంచి ఎవరినో ఒకరిని ఆహారంగా అయితే పంపుతారు ఆ రాక్షసుడికి. ఊర్లో నుంచి ఒకరిని ఆహారంగా పంపాలని రాజుల కాలం నుంచి అయితే ఈ ఒప్పందం అయితే నడుస్తుంది. సో ఆ రాక్షసుడికి ఆకలైనప్పుడల్లా ఆ ఊర్లో నుంచి ఎవరినో ఒకరిని అయితే బలిస్తారు. సో కొన్ని రోజుల తర్వాత తన లవర్ ని పెళ్లి చేసుకుందామని వీరబాబు అనే ఒక వ్యక్తి ఆ ఊర్లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో అలా ఎంటర్ అయ్యాక ఆ రాక్షసుడికి ఆహారంగా ఎవరినో ఒకరిని అయితే ఆ ఊరు నుంచి బలిద్దామని అనుకుంటారు. ఇంతకీ ఆ బలయ్యేది ఎవరు, వీరబాబేనా లేదా ఇంకెవరైనానా? ఇంతకీ నిజంగానే ఆ కోటలో రాక్షసుడు ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి వీరబాబు తన గ్యాంగ్ తో లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక ఆ ఊరు ప్రజలకి ఎలాంటి గతి పట్టింది, అలాగే వీరబాబు తన గ్యాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అలాగే ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు అనేది మిగతా మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి రాకాస. ఈ మూవీ మొత్తం హారర్ గా అలాగే అక్కడక్కడ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ తో మిక్స్ అయి ఉంటుంది. ఈ మూవీ మెయిన్ లీడ్ గా సంగీత్ శోభన్ గారు అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఈ వీక్ ఒక మంచి మూవీ చూడాలి, అది కూడా ఫ్యామిలీతో అంటే ఈ మూవీ అయితే చూసేసేయండి. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఒక ఒంటరి అమ్మాయికి ఒక అబ్బాయి అయితే పరిచయం అవుతాడు. ఆ అబ్బాయి ఒక కాలేజ్ లో ఫుడ్ డిపార్ట్మెంట్ లో PhD చేస్తున్నాడు. ఈ అబ్బాయికి రకరకాల ఫుడ్స్ తినడం ఇష్టం, అది కూడా నాన్ వెజ్. ఎలాంటి మీట్ అంటే చికెన్, మటన్, రాబిట్ ఇలాంటివి రకరకాలుగా తింటూ ఉంటాడు. ఇలాంటి రకరకాల మీట్స్ తిని దాని గురించి అయితే రాస్తూ ఉంటాడు. ఈ అబ్బాయికి ఆ లేడీతో పరిచయం అయ్యాక వీళ్ళు చాలా క్లోజ్ అయిపోతారు. ఎంత క్లోజ్ అంటే ఈ అమ్మాయికి పెళ్ళైనా కూడా తనతో అయితే క్లోజ్ గా ఉంటుంది. ఈ అబ్బాయితో ఉండడం వల్ల ఆ అమ్మాయికి కూడా ఈ రకరకాల మీట్స్ తినే పిచ్చి ఆమెకు కూడా ఎక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఆమిస్. నేను ఇంకా ఈ మూవీ గురించి చాలా తక్కువ చెప్పా. ఈ మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఎక్స్పెషల్లీ ఆ క్లైమాక్స్ అయితే దిమ్మ తిరిగిపోతుంది. మీరు నమ్ముతారో లేదో టాప్ సర్చ్డ్ హారర్ మూవీలో అయితే ఈ మూవీ ఒకటి. చూడని వారు ఉంటే ఈ మూవీని అయితే పక్కా చూడండి. అలాగే ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి. ఈ మూవీ సోనీ లీవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక ఊరు చివరు ఉన్న ఇంట్లోకి జనాభా లెక్కలైతే తీసుకోవడానికి వెళ్తారు. ఆ అమ్మాయిలకి ఆ ఇంట్లో వాళ్ళు కొంచెం వింతగా కనపడుతూ ఉంటారు. సో లాస్ట్ కి ఆ ఇంట్లో నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు బయటికి తిరిగి వచ్చారా, అసలు ఆ ఇంట్లో ఏముంది, ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఇంట్లో వాళ్ళు ఎవరు అని తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు వచ్చేసి వెల్కమ్ హోమ్. ముందే చెప్తున్నా, ఇది ఒక డిస్టర్బింగ్ మూవీ. ఫ్యామిలీతో అలాగే చిన్నపిల్లలతో అసలు ఈ మూవీని అయితే చూడకండి, ఒంటరిగానే చూడండి. ఈ మూవీని మీరు చూసాక మీకైతే మానసికంగా చాలా బాధ అనిపిస్తుంది, అలాగే కొన్ని సీన్స్ అయితే అసహ్యంగా అనిపిస్తుంది. ఇలాంటి ఒక భయంకరమైన మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది, చూసేయండి. రోషక్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో
మమ్ముట్టి గారు మెయిన్ లీడ్ గా చేశారు. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే లూక్ యాంటోనీ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫారెన్ లో. లూక్ యాంటోనీ ప్రెగ్నెంట్ గా ఉన్న తన వైఫ్ తో కేరళకి అయితే ట్రిప్ కి అయితే వస్తాడు. కానీ యాంటోనీ వాళ్ళు కార్ లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే అవుతుంది ఆ అడవిలో. ఆ యాక్సిడెంట్ తర్వాత యాంటోనీ వాళ్ళ వైఫ్ కనపడకుండా పోతుంది. ఈ విషయం యాంటోనీ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులు ఎంత వెతికినా తన వైఫ్ అయితే దొరకదు. అసలు యాంటోనీ ఎవరు, కేరళకే ఎందుకు వచ్చాడు, తన భార్య ఎలా మిస్ అయింది, యాంటోనీ పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు, చివరికి తన భార్య దొరికిందా లేదా అనేది మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ మూవీలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉంటాయి. అలాగే యాంటోనీగా మమ్ముట్టి గారు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిచే ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలివేషన్ విల్ అనే వ్యక్తి తన కొడుకుతో అలాగే తన గ్యాంగ్తో కలిసి కొండల మధ్య నివసిస్తూ ఉంటాడు. సో కొండల మధ్య జరిగిన కొన్ని దారుణాలు అయితే ఉంటాయి ఇంతకు ముందు, అవి మనకి చూపించారు. ఇప్పుడు ఆ కొండల మధ్య అయితే కొన్ని దారుణాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ కొండల మధ్య తక్కువ మంది జనాలు అయితే నివసిస్తూ ఉంటారు. ఈ నివసిస్తున్న జనాలకి ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి అయితే ఉండదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఈ రిస్ట్రిక్షన్స్ ని దాటి ఆ జనాలు ముందుకు వెళ్తే వాళ్ళ ప్రాణాలు పోయినట్టే. సో ఇలాంటి ప్రాసెస్ లో విల్ అనే వ్యక్తి అనుకోకుండా ఆ లైన్ అయితే క్రాస్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళతో పాటు ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఆ లైన్ అయితే క్రాస్ చేస్తారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఆ లైన్ ని క్రాస్ చేశాక ఎలాంటి సాహసాలు చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అలాగే సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అనేది మిగతా మూవీ స్టోరీ. అసలు ఆ లైన్ ని వీళ్ళు ఎందుకు క్రాస్ చేయాల్సి వచ్చింది, బతికి బయటపడ్డారా లేదా, అసలు ఆ కొండల మధ్య ఏముంది, ఆ లైన్ క్రాస్ చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి పాయింట్స్ తో ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. ఈ ఎలివేషన్స్ అనే మూవీ డ్రామాతో పాటు అక్కడక్కడ చాలా గ్రిప్పింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ మౌంటైన్స్ మధ్యలో జరిగే సీన్స్ అలాగే కేవ్స్ మధ్యలో జరిగే సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకైతే. ఎలాంటి అడల్ట్స్ సీన్స్ లేకుండా ఈ మూవీని అయితే తీశారు. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అజయ్ అని ఒక యంగ్ కుర్రాడు హోటల్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. అదే హోటల్ కి ఒక పెద్ద ఆవిడ తన క్యాటరింగ్ నుంచి ఇడ్లీలని సప్లై చేస్తూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో అజయ్ ఇంకా పెద్ద ఆవిడకి పరిచయం అయితే ఏర్పడుతుంది. అజయ్ ని ఆ పెద్ద ఆవిడ సొంత కొడుకులాగా అయితే చూసుకుంటూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో ఆ పెద్ద ఆవిడ అయితే హత్యకైతే గురవుతుంది. అసలు ఆ పెద్ద ఆవిడని హత్య చేసింది ఎవరు, అసలు ఈ మర్డర్ కేసుకి అజయ్ కి ఏం సంబంధం, ఆ పెద్ద ఆవిడని మర్డర్ చేసినందుకు అజయ్ ని ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు, ఆ తర్వాత ఏం జరిగింది, కోర్టులో ఒక కేసుని కూడా వాదించని లాయర్ ని ఎందుకు తీసుకున్నారు వీళ్ళు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో అయితే ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి వ్యూహం. ఈ మూవీలో తవిన థామస్ గారు మెయిన్ లీడ్ లో చేశారు. మలయాళంలో తవిన థామస్ యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా తవిన థామస్ యాక్టింగ్ తో ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడేవారు ఈ మూవీని అయితే పక్కా చూడాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. డేవిడ్ అనే వ్యక్తి తన కొడుకును చంపాడని ఆ నేరంతో జైలు జీవితం అయితే గడుపుతూ ఉంటాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తన కొడుకు చనిపోలేదని బతికే ఉన్నాడని తెలుసుకుంటాడు డేవిడ్. ఆ తర్వాత జైలు నుంచి ఎలాగైనా ఎస్కేప్ కావాలని అనుకుంటాడు డేవిడ్. జైలు నుంచి ఎస్కేప్ అయ్యి తన కొడుకు బతికే ఉన్నాడా లేదా, ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరు అని తెలుసుకోవాలనుకుంటాడు డేవిడ్. అసలు తన కొడుకు ఎలా మిస్ అయ్యాడు అని కనిపెట్టాడా లేదా, డేవిడ్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు అని కనిపెట్టాడా లేదా అని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి ఐ విల్ ఫైండ్ యూ. డేవిడ్ ఇంతకీ జైలు నుంచి ఎస్కేప్ అయ్యాడా లేదా, ఇన్ని సంవత్సరాలు డేవిడ్ జైల్ లైఫ్ ని గడపడానికి కారణం ఎవరు అని తెలుసుకున్నాడా లేదా, ఇంతకీ కొడుకు బతికే ఉన్నాడా అనే పాయింట్ మీద ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ మనకి బోరింగ్ గా ఉన్నా కానీ మిగతా ఎపిసోడ్స్ అయితే చాలా గ్రిప్పింగ్ గా అలాగే ఇంట్రెస్టింగ్ గా నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఒక స్లో బర్నర్ వెబ్ సిరీస్ ని మీరు కూడా చూడాలనుకుంటే టోటల్ 8 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఈ వెబ్ సిరీస్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.